హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ ట్యూటోరియల్స్. ఈరోజు మనం సీటెడ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎస్ఎస్ నేర్చుకుంటున్నాం అనమాట. సబ్జెక్టివ్. అందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ గ్రీన్ పీస్ ఇంటర్నేషనల్ ఈజ్ లొకేటెడ్ ఆన్. ఎక్కడ ఉంది గ్రీన్ పీస్ యొక్క ఇంటర్నేషనల్, ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ వచ్చి న్యూయార్క్, సిడ్నీ, ఆమ్స్టర్డామ్ అండ్ నాగాసాకి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆమ్స్టర్డాము. ఆమ్స్టర్డామ్ ఏ కంట్రీలో ఉంది అంటే నెదర్లాండ్ అనే కంట్రీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్, డ్యూరింగ్ లైట్ ఫేజెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఈజ్ ఆక్సిడైజ్డ్ అండ్ ఈజ్ రెడ్యూస్డ్. ఫస్ట్ ఆప్షన్ వచ్చి వాటర్, NADP. సెకండ్ ఆప్షన్ NADPH2 CO2. థర్డ్ ఆప్షన్ వచ్చేసి CO2 వాటర్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ CO2 NADPH2. ఫోటోసిన్స్లో ఎక్కువ ఏంటంటే రెడ్యూస్ చేసేది వాటర్ అండ్ NADP is the right answer. Third question, human activities that causes climate change on the earth include. హ్యూమన్ యాక్టివిటీస్లలో క్లైమేట్ చేంజ్ అవుతుంది ఎర్త్లో వచ్చే కాజెస్ ఏంటి? మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బర్నింగ్ ఆఫ్ ఫారెస్ట్స్, సెకండ్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్, థర్డ్ వచ్చి యూజ్ ఆఫ్ ఏరోసెల్ క్యాన్స్, ఆల్ ఆఫ్ ద ఎబో. వీటన్నిటి వల్లే ఆల్ ఆఫ్ ద ఎబో, ఈ పైన అన్ని చేసేయడం వల్లే మనకు ఎర్త్లో వచ్చే క్లైమేటిక్ చేంజెస్ అవుతుంది. ఫోర్త్ క్వశ్చన్, ఏ నారో స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ జాయినింగ్ టూ ల్యాండ్ మాసెస్ ఈజ్ నోన్ యాజ్. ఏ స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ జాయినింగ్ టూ ల్యాండ్ మాసెస్, టూ ల్యాండ్ మాసెస్కి జాయిన్ చేసే స్ట్రిప్ని దాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి ఇస్తమాస్, రెండు ఐలాండ్, మూడు బే, నాలుగు స్ట్రైట్. దాన్ని ఇస్తమాస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంటినెంట్స్ ఈజ్ ద స్మాలెస్ట్ కాంటినెంట్ సైజ్. కాంటినెంట్స్లో స్మాలెస్ట్ సైజ్లో ఉన్న కాంటినెంట్ ఏంటి? ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చారు 4. అందులో ఒకటి సౌత్ అమెరికా, 2 ఆఫ్రికా, 3 యూరోప్, 4 ఆస్ట్రేలియా. మనకు తెలుసు కదా స్మాలెస్ట్ కాంటినెంట్ ఏంటి? ఆస్ట్రేలియా ఇస్ ద రైట్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్, ఇండక్టివ్ లెర్నింగ్ ఈజ్ కాంట్రడిక్టరీ టు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అప్రోచెస్. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే స్ట్రక్చర్ ట్రైనింగ్, సెకండ్ సిమ్యులేషన్, 3 మాస్టరీ లెర్నింగ్, 4 ఎక్స్పోజిటరీ టీచింగ్. రైట్ ఆప్షన్ వచ్చేసి ఎక్స్పోజిటరీ టీచింగ్. సెవెంత్ క్వశ్చన్, వాట్ ఈజ్ అన్ ఎంపెరికల్ ఎవిడెన్స్. ఎంపెరికల్ ఎవిడెన్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ న్యూమరిక్ అప్రోచ్ ఫర్ రీసెర్చ్, సెకండ్ డేటా మెజర్డ్ ఇన్ మెట్రిక్ యూనిట్స్, థర్డ్ data gathered using reliable methods of data collection, and fourth one is data gathered in real world through the senses. Right option వచ్చేసి fourth one. Eighth question, who has given the following theory. ఈ కింద ఇచ్చిన థియరీ ఎవరు ఇచ్చారు? ఫస్ట్ థియరీ ఏంటో మనం చదువుకుందాం. ఆల్ చిల్డ్రన్ గో త్రూ ద సేమ్ సీక్వెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ బట్ at different rates. Therefore, teacher must plan activities for individual children and small groups, not just for the class as a whole. అందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి డి ప్యూర్సెల్, సెకండ్ JH బెల్, థర్డ్ J పియాగెట్, ఫోర్త్ వన్ ఈజ్ CL ఓగ్డెన్. రైట్ ఆన్సర్ ఈజ్ J పియాగెట్. ఈ థియరీ తయారు చేసింది J పియాగెట్ అనే అతను. Ninth question, the colors used in Ajanta caves paintings have been derived from which of the following materials. ఈ కింద ఇచ్చిన మెటీరియల్స్ను వాడేసి అజంతా కేవ్స్లో పెయింటింగ్ వేశారంట. అవి ఏంటి? ఇక్కడ ఉన్న మెటీరియల్స్ ఆప్షన్స్ ఏంటో మనం చూసి రైట్ ఆప్షన్ సెలెక్ట్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గ్రాఫైట్, సెకండ్ ప్లాంట్స్ అండ్ మినరల్స్, థర్డ్ స్లేట్, ఫోర్త్ వన్ ఈజ్ రిమైన్స్ ఆఫ్ యానిమల్ ఆర్గాన్స్. ఇక్కడ రైట్ ఆప్షన్ ఏంటంటే ప్లాంట్స్ అండ్ మినరల్స్ మాత్రమే యూజ్ చేసి అజంతా కేవ్స్లో పెయింటింగ్ వేశారంట. టెన్త్ క్వశ్చన్, ద ఎర్లియస్ట్ మనుస్క్రిప్ట్స్ వర్ రిటన్ ఇన్ ఆన్.
మన ఎర్లియస్ట్ మనోస్క్రిప్ట్స్ దేంట్లో రాశారు అనేది ఇక్కడ ఇచ్చారనమాట. ఫస్ట్ ఆప్షన్ వచ్చి స్టోన్స్ అంటే తెలుసు కదా మనకి, రాళ్ళ మీద. సెకండ్ పేపర్, కాగితాలు. థర్డ్ వుడ్, చెక్క మీద. ఫోర్త్ పామ్ లీవ్స్. ఓకే, రాసింది రైట్ ఆన్సర్ ఏంటంటే పామ్ లీవ్స్లోనే మనోస్క్రిప్ట్స్ రాశారనమాట. 11th క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీరియడ్స్ ఈజ్ ద లాంగెస్ట్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ? ఇక్కడ లాంగెస్ట్ పీరియడ్ ఇన్ హ్యూమన్ హిస్టరీలో ఏంటి అనేది. ఇక్కడ మనకిచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ మెసోలిథిక్, సెకండ్ నియోలిథిక్, థర్డ్ మెగాలిథిక్, ఫోర్త్ ప్యాలియోలిథిక్. ప్యాలియోలిథిక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ 12th క్వశ్చన్, in which one of the following states of India the largest number of Harappan sites have been found? ఇక్కడ హరప్పన్ సైట్స్ మన ఇండియాలో ఏ స్టేట్ ఆఫ్ ఇండియాలో ఎక్కువగా నెంబర్ ఆఫ్ సైట్స్ ఉన్నాయి? ఫస్ట్ ఆప్షన్ వచ్చి హర్యానా, సెకండ్ గుజరాత్, థర్డ్ జమ్మూ కాశ్మీర్, ఫోర్త్ పంజాబ్. మనకి చాలా చోట్ల ఉన్నాయి, కానీ ఎక్కువగా ఉన్న హరప్పన్ సైట్స్ ఎక్కడ ఉన్నాయి అంటే హర్యానాలో ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ 13th క్వశ్చన్, రిగ్వేద వాజ్ ఒరిజినల్లీ కంపోజ్డ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్? మనకు తెలుసు కదా, మనకి వేదాస్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అందులో రిగ్వేద ఒకటి. అది ఏ లాంగ్వేజ్లో రాశారు ఒరిజినల్గా అని అడిగారు. ఇక్కడ మనకిచ్చిన ఆప్షన్స్ ఏంటంటే పాలి, 2 సాంస్క్రిట్, 3 ప్రాకృత్, 4 బ్రహ్మి. మనందరికీ తెలుసు కదా దేవనాగరి లిపి ఏంటంటే సాంస్క్రిట్. సో ఫస్ట్ మనకి రాసిన వేదాలన్నీ కూడా సాంస్క్రిట్లోనే ఉన్నాయి. నెక్స్ట్ 14th క్వశ్చన్, ద ఫస్ట్ రూలర్ ఆఫ్ మగధ మహాజానపదాస్ ఇన్ ద 6th century. ఇక్కడ మగధ యొక్క మహాజానపదాస్ ఇన్ 6th century అంటే 6వ శతాబ్దంలో మగధ రాజ్యాన్ని ఏలిన రాజు ఎవరు, మొదటి రూలర్ ఎవరు? ఇక్కడ మనకిచ్చిన ఆప్షన్స్ ప్రసన్నజిత్, సెకండ్ బింబిసార, 3 అజాతశత్రు, 4 మహావీర. ఫస్ట్ రూలర్ ఎవరో మనకు ఆల్రెడీ తెలుసు కదా, బింబిసార. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అమాంగ్ 3 jewelers ఆఫ్ బుద్ధిజం? ఇక్కడ 3 jewelers ఆఫ్ బుద్ధిజం కానిది ఒకటి ఉందంట. సో ఫస్ట్ మనం అవి 3 ఏంటో తెలుసుకుందామా, అప్పుడు కానిది ఏంటో మనకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది కదా. ఫస్ట్ 3 ఏంటంటే jewelers ధర్మ, సంఘ, బుద్ధ. ఈ 3 jewelers ఆఫ్ బుద్ధిజం. కానిది ఏంటి ఇక్కడ మనకు ఉంది? అహింస. సో అహింస ఈజ్ ద రైట్ ఆప్షన్. 16th క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఎలెక్ట్స్ ద రాజ్యసభ మెంబర్స్? ఎవరు ఎలెక్ట్ చేస్తారు రాజ్యసభ మెంబర్స్ని? ఇక్కడ మనకిచ్చిన ఆప్షన్స్ ఓటర్స్ ఇన్ పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్స్, సెకండ్ లోక్సభ మెంబర్స్, థర్డ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంటే ఎమ్మెల్యేస్, ఫోర్త్ వన్ ఈజ్ ఓటర్స్ ఇన్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్. ఇక్కడ రైట్ ఆప్షన్ వచ్చేసి ఎమ్మెల్యేస్. 17th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిస్టమ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ వాజ్ అడాప్టెడ్ బై ఇండియా? ఇండియన్ గవర్నమెంట్ ఏ సిస్టమ్ని అడాప్ట్ చేసుకుంది? ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ప్రెసిడెన్షియల్ అండ్ ఫెడరల్, సెకండ్ ప్రెసిడెన్షియల్ అండ్ యూనిటరీ, థర్డ్ పార్లమెంటరీ అండ్ ఫెడరల్, ఫోర్త్ వచ్చి పార్లమెంటరీ అండ్ యూనిటరీ. మన సిస్టమ్ మన గవర్నమెంట్ సిస్టమ్ అడాప్ట్ చేసుకుంది ఏంటంటే ఏ సిస్టమ్ అంటే పార్లమెంటరీ అండ్ ఫెడరల్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకుంది. నెక్స్ట్, హౌ మెనీ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్? పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్స్ షెడ్యూల్డ్ క్యాస్ట్కి ఎన్ని రిజర్వ్ చేశారు? సో ఇక్కడ మనకిచ్చిన ఆప్షన్స్ అయితే 84, సెకండ్ 47, థర్డ్ 74, ఫోర్త్ వన్ ఇస్ 48. ఫస్ట్ మనం పార్లమెంటరీలో కాన్స్టిట్యూషన్స్కి ఎవరెవరికి ఎన్ని ఇచ్చారు. ఓకే, ఫస్ట్ జనరల్కి 412 ఇచ్చారు. ఓకే, షెడ్యూల్ క్యాస్ట్కి వచ్చేసి 84 ఇచ్చారు. ట్రైబ్స్కి వచ్చేసి 47 ఇచ్చారు.
సో ఆన్సర్ మనకి ఇక్కడ తెలిసిపోయింది కదా, ఎంత ఇచ్చారు? 84 ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్, అన్టచబిలిటీ రిఫర్స్ టు ద డిస్క్రిమినేషన్ ఆఫ్ ఆన్ ది బేసిస్ ఆఫ్. అన్టచబిలిటీ రిఫర్స్ విచ్ బేసిస్ మీద? రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, రైట్ టు ప్రాపర్టీ, రైట్ టు ఎడ్యుకేషన్. వచ్చేసి రైట్ టు ఎక్స్ప్లాయిటేషన్ is the right option. Next question, who appoints the chief minister? Who appoints the chief minister? Chief minister ni evaru appoint చేస్తారు? ఫస్ట్ ఆప్షన్ వచ్చి the prime minister, second the governor, third the chief justice of India, fourth the prime minister of India. ఇక్కడ ఎవరు చేస్తారంటే గవర్నర్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఎలెక్ట్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని ఎవరు ఎలెక్ట్ చేస్తారు అనే క్వశ్చన్. మనకి ఇచ్చిన ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చి చీఫ్ మినిస్టర్స్, సెకండ్ ఎంపీస్, థర్డ్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్, ఫోర్త్ వన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఎవరు ప్రైమ్ మినిస్టర్ని సెలెక్ట్ చేస్తారంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఎందుకంటే ఏ పార్టీ అయితే గెలుస్తుందో అది ఫస్ట్ మినిస్టర్స్ని వాళ్ళని సెలెక్ట్ చేసుకుని తర్వాత ఆ మినిస్టర్స్ అందరు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరు కలిసి ప్రైమ్ మినిస్టర్ని ఓటేస్తారు. సో ప్రైమ్ మినిస్టర్ని ఎవరు సెలెక్ట్ చేస్తారు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. 22nd క్వశ్చన్, హూ అపాయింట్స్ ద గవర్నర్? గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి చీఫ్ మినిస్టర్, సెకండ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, థర్డ్ ద ప్రెసిడెంట్, ఫోర్త్ ద ప్రైమ్ మినిస్టర్. ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ చేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా? ఎవరిని మనం ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు? ఎవరు? ఇక్కడ మనకిచ్చిన ఆప్షన్స్ వచ్చి హోమ్ మినిస్టర్, సెకండ్ ద ప్రెసిడెంట్, థర్డ్ ద ప్రైమ్ మినిస్టర్, ఫోర్త్ ద జస్టిస్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో రైట్ ఆప్షన్స్ ఏంటంటే ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ని మాత్రమే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. నెక్స్ట్, ద కరెంట్ లోక్సభ ఫ్రమ్ 2014 అన్వర్డ్స్. కరెంట్గా ఉన్న లోక్సభ ఏంటి? ఇక్కడ 14 తర్వాత ఇక్కడ మనకిచ్చిన ఆప్షన్స్ వచ్చి 14, సెకండ్ 15, థర్డ్ 16, ఫోర్త్ వచ్చి 13. ఇది కరెంట్ లోక్సభ ఎంత ఏంటంటే 16th అనమాట. సో థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనుస్ ట్యూటోరియల్స్.